చక్కగా మన హృదయం, మన మనస్సు, మన ఆలోచనలు దేవునికి అనుగుణంగా మనం మలుచుకొని దేవుని యొక్క దేవుని చేత మేలు పొందుట, దేవుని చేత ఆలోచన, దేవుని చేత నడిపించబడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆయన నీతిని మనము అనుసరించలేని పరిస్థితులు కూడా పరిశుద్ధ గ్రంథం ప్రశ్నిస్తే మనం చదువు ఎందుకనగా మనిషి నీతి మురికి కొట్టలాంటిది అంటారు. ఆ మురికి కొట్ట లాంటి నీతిని దేవుడు మరి ఆ అశుభ్రమైన పరిస్థితుల నుంచి మనకు విడుదలించి శుభ్రం చేసే రీతిగా, పరిశుద్ధపరిచే రీతిగా మన బ్రతికిస్తూ దేవుడు మనకు సహాయం చేస్తుంది. వ్యక్తి అయినా కానీ దేవుని నీతితోనే బ్రతకాలి, దేవునికి మహిమ కలుగుగా దేవుని సత్యంతోనే బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నేను నిన్ను వాడబడని స్వాస్థ్యంగా బ్రతికించే దేవుడని ఆమె తెలుపు, నేను నా విధంగా ఇది చేయబోతున్నాను దేవుడు కలిగినదాకా. మరి మనకు వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహించి వాడవారని స్వాస్థ్యముగా దేవుని యొక్క సంకల్పం బట్టి వాడితే స్వాస్థ్యం వాడవారని స్వాస్థ్యం కూడా మన వినికిడిలో మనకు అర్థమయ్యేటట్టుగా దేవుడు నాకు కలిగినాక మనము వాళ్ళని పుట్టించిన దేవుడు దేవుడు మనల్ని పుట్టించిన మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అని ఆలోచించే ఆయనే తన నీటి చొప్పున ఆయనే మన వద్ద పెట్టి ఆయనే మనల్ని దర్శించి ఆయనే మనల్ని నేనున్నానని చెప్పేసి మనల్ని కల్పించే దేవుడిగా దేవుడు. ఎందుకంటే నేను అనుకుంటాను నా శక్తితో నేను బ్రతుకుతున్నాను, నా బలముతో నేను బ్రతుకుతున్నాను, మా అమ్మ నన్ను పోషించేది కనుక మనుషుల యొక్క ఆలోచన అయితే ఆలోచన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని పరలోకపు తండ్రి నాడు మనం బ్రతుకుతూ ఉన్నామని జరగడానికి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. దేవుడి సంస్కరిస్తారు. ఆ విధంగా అటువంటి కృపను మనం అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తూ మనతో మాట్లాడుతుంటారు. మన పితరుడైన అబ్రహాముని దేవుడి జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహాము దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుని ద్వారా నేను చూశాను, దేవుడు నన్ను పెంచుతూ ఉన్నాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు అనుకుని బ్రతికగా, లేకపోతే దేవుడు ఉన్నాడు, దేవుడే నన్ను కలుగు చేస్తూ వచ్చాడు, దినాన్ని దేవుడి కన్నా కొరత చేస్తూ ఉన్నాడని అనుకుని బ్రతికడానికి అబ్రహాము దృష్టిలో ఆలోచనలు పట్టుకు అబ్రహాముడు దేవుడే ఈరోజు మన జీవితాన్ని కూడా లోకంలో ఏ ఒక్క వ్యక్తి అయినా ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు దర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు నడిపేస్తాడు ఆలోచన మనసులకి అప్పటి వరకు మరి ఆ నక్షత్రాన్ని నాగరికతలు జీవిస్తున్న అబ్రహాము మరి ఏం చేస్తున్నదంటే మరి వారి యొక్క వ్యక్తిగా మమ్మల్ని బట్టి పెట్టి మమ్మల్ని జీవితం రీతిగా వారు బ్రతుకుతూ ఉన్నారు. ఆ బ్రతికే బ్రతుకులో అబ్రహాము ఒక్కొక్క బొమ్మ చేసి ఇది గాలికి సంబంధించిన దేవుడు, ఇది వర్షానికి సంబంధించిన దేవుడు, ఈ వల్ల మరి అగ్నికి సంబంధించిన దేవుడు ఇట్లాంటి రూపాన్ని చేస్తుంటాం. బొమ్మను చూసి బ్రతుకుతూ ఉన్నారు. బ్రతుకుతున్న సమయంలో దేవుడు చేస్తున్నారు. దేవుడు ఎవరు? నీతి మంతుడు, మనిషి నీతి మురిసిగొడ్డ వంటిది. అందుకే మన పనులు వెలిగించగలిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. మనిషి నీతి మురిసిగొడ్డ వంటిది. ఏ మనిషైనా నేను బ్రతుకుతున్నాను, బొమ్మను చేసుకుంటాను కదా, నేను బ్రతుకుతున్నాను అనుకుని అబ్రహాము ఇప్పుడు దాకా బ్రతికున్న ఉండొచ్చు. అయితే దేవుడు మనిషి దేవుడు కనుక మనిషిని విడిగిన దేవుడు, సత్యమును ఆ సత్యవంతుడైన దేవుడు, ఆ సత్యాన్ని మనిషికి తెలియాలని చెప్పేసి దేవుడు ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. వెలుగు చెప్తున్నది పద్ధతి జ్ఞాపకం చేసుకుని మన యొక్క కూడా ఆ జ్ఞానం కావటానికి మనకు కూడా చేస్తున్నాడు. జ్ఞాపకం చేసిన అబ్రహాముని తనను పలకరించాడు. అబ్రహాముని పిలుస్తూ వచ్చాడు. పిలిచినప్పుడు మరి నేనెవరో నేను ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉన్నాను, మట్టితో బొమ్మలు చేసుకుని మన దేవుడు అనుకుని అయితే
వాడు ఇంకొక ఇంకా అనుకుని నేను ప్రేరిస్తూ ఉన్నాను. అయితే ఎవరు నన్ను పలకరించట్లేదు, మాట్లాడుతున్నారు ఎవరన్నా, ఎవరు మాట్లాడట్లేదు. అయితే వరాన్ని వింటూ ఉన్నా, ఒకనొక దినాన దేవుని యొక్క వాక్కులు వింటూ ఉన్నా. అప్పుడు గ్రామం చేస్తుంది సత్యము అని చెప్పేసి తెలుసుకుని నా పని నడుస్తున్న అనీతిమంతుగా తెలుస్తుంది. వరాన్ని ఆలోచనలో మొదలు పెట్టారు. ఈరోజు మనందరి జీవితాలు దగ్గర మనందరి జీవితాలు జ్ఞాపకం కవి చక్కగా తన మాటను మన ఇంటిలో తీసుకొచ్చి మార్గం చూపిస్తున్న దేవుడికి మనసు కలిగిస్తాక అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ మనిషి అబద్ధంతో బతుకుతున్నది, ఆ మనిషి అసత్యంతో బతుకుతూ ఉన్నది, సత్యం అడగకుండా బతుకుతూ ఉన్నదని దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాము దృష్టి పెట్టాడు. దేవునికి మహిమ కలుగుతాడు. ఈరోజు లోకం మీద దృష్టి పెట్టి లోకం కొరత ముందుకు దిగి వచ్చాడు. లోకంలో ఉన్న ప్రజలను రక్షించడానికి దేవుని యొక్క మార్గం మనం సత్యకృపలో నిలిచిపడాలి. సత్యమైన కృపను నిలిచిపడాలి. మరి ఆ సత్యమైన కృప మనకు తెలియాలని దేవుడు చేసుకుని మనతో మాట్లాడుతున్నారు. ఆ తెలిసిన అర్థంతో దేవుడు మాట్లాడుతున్నారు. నేను ఇది చేయడముగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత నేను నీకు సంతానం చేస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను తెగించిన వారిని దీవించిన వారిని మాట్లాడుతూ మాట్లాడిన దేవుడే ఇది మన సజీవుడైన దేవుడిగా మనతో కూడా మాట్లాడుతూ సహాయం చేస్తున్నాడు. సరే మాట్లాడే మంచిదే. మాట్లాడిన తర్వాత అర్థం దేవుడిని అనుసరించి నడుస్తూ ఉన్నాడు. నడిచి తన పిల్లలతో కూడా చెప్తూ ఉన్నాడు. ఇట్లా దేవాతి దేవుడు ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు ఆయన మనతో మాట్లాడేది మన సంతతిని చేస్తాడు అని మాట్లాడుతూ దేవుడిని నేర్పిస్తూ వస్తుంది. అయితే అంతకాలం తర్వాత వారు ఐగుప్తు దేశానికి బానిసలు కలిగినట్టుగా వారు ఎప్పుడు కరువును పట్టాలన్నట్టుగా దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తాం. అప్పుడంతా మాటలు ముందుగానే దేవుడు తెచ్చి ఉంచారు. ఆ చిన్న మాటలు నెరవేరుస్తూ ఉన్నది, చెప్పిన మాటలు నెరవేరుస్తూ ఉన్నది. ఇప్పుడు మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే దేవుని యొక్క నిత్యత్వంలో మనం ఫలించగా ఆ నిత్యత్వంలో ఫలించడానికి సహాయం చేస్తుంది. తండ్రితో చెప్పిన మాట పిల్లలు గుర్తుంచుకోవడం లేదా, తండ్రితో ఒక మత్స్య బొమ్మను చేసుకుని నేను ఇదే దేవుడు అంటే తెలుస్తాను అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉన్నాను. అటువంటి తండ్రితో మాట్లాడి నేను నిన్ను గొప్ప చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తానని చెప్పేది ఆ మాటను మరి పిల్లలు గుర్తుంచుకోవాలి. పిల్లలు ఏం చేశారు? ఆ మాట వారికి ఏమి ఆచరణ పట్టలేదు. అయితే దేవుడికి జ్ఞాపకం చేస్తున్నా మనుషునికి మురికి గుడ్డ వంటిది. మనం నీతి మంత్రం అనుకుంటాం, కానీ ఈ నీతిలో దేవుడు ఎంత గుర్తిని చూస్తాం అందుకు చెప్తున్నా. అది సరిగ్గా బట్టని చెప్పాను. సరే వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేయాలి? వీళ్ళకి తెలుసు మరి దేశ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ కరువు వచ్చినప్పుడు వాళ్ళు పోషించబడుతున్నాను, దేవుడు రక్షించారు, దేవుడు నా ప్రాణాలు కాపాడుతూ వచ్చాడు, ఆ సహోదరు మాట్లాడారు, వీళ్ళందరూ విన్నారు. విన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆ దేవుడిని కనపడతాం, ఆ దేవుడిని మహిళపడతాం. కానీ మనం ఇక్కడ బ్రతుకుతున్నాం, బాగానే ఉన్నాం మనకి దేవుడు మొదలుపెట్టడం, దేవుడితో చెప్పుకోవటం వాళ్ళకి మరి అంతగా మనసును పరిస్థితి అటువంటి కారణాల కొన్ని సంవత్సరాలు గడిచిపోతాం. ఇంకేమీ జాగ్రత్తగా మాకు అర్థమైంది. ఆ మనసుని కట్టని కారణంగా సంవత్సరాలు గడిచిపోతాం. ఈ కష్టం జరగలేదు, సంవత్సరాలు గడిచిపోతుంది. కష్టం ఇంకేమవుతుంది? ఎక్కువైపోతుంది. మనం నీతిలో నిత్య కృపలో మనం నిలిచి ఉండటానికి ప్రతి సహాయం చేస్తూ మాట్లాడుతున్నాం. ఆయన కృప నిరంతరమును
అప్పుడైతే నిరంతరం ఉన్నప్పుడు మరి ఇక్కడ ఎందుకు ఇట్లా బాధపడుతూ ఉన్నారు? ఎందుకు ఇట్లా బాధపడుతూ ఉన్నారు? వారి కన్నులు తెరవబడలేదు, వారి కన్నులు తెరవబడలేదు, వారి హృదయాలు తెరవబడట్లేదు, గ్రహించట్లేదు. అటువంటి స్థితిలో ఉన్నాయి. మరి మరి మన తండ్రిని తీసుకొచ్చిన దేవుడు అన్నాడు, ఆ దేవుడిని చెప్పుకుందాం, ఆ దేవుడితో మన యొక్క బాధలు చెప్పుకుందామని చెప్పేసి కొన్ని వందల సంవత్సరాలు గడుపుతుంది. అప్పుడేం చేస్తున్నారు? మునుగుతూ అన్నారు. మునుగుతూ ఉండప్పుడు దేవుని నీతి ఎంతో చెప్తున్నాడు, మన నీతి ఎంతో చెప్తున్నాడు. అన్ని నీతి మంతుడుగా అప్పుడు ఎక్కడున్నాడు? మొదట దేవుడు లేదు, దాని దగ్గర ఉన్నా నీతి మంతుడైన దేవుడు వచ్చాడు, సత్యవంతుడైన దేవుడు వచ్చాడు, ప్రేమ కలిగిన దేవుడు వచ్చాడు. వచ్చి ఆయన దర్శించి ప్రేమ కలిగిన దేవుడిని అనుసరించేటట్టుగా నా హృదయానికి స్థితి వచ్చాడు, సత్యాన్ని ఎదిగేటట్టుగా మన మనసును మారుస్తూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు మళ్ళా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మళ్ళీ వారి యొక్క వెలుగులు విని మళ్ళీ దేవుడు ఆయన నుంచి ఆయన ఎల్లకాలం ఆయన నీతి మాత్రం, ఆయన నీతిలో మూర్తి లేదు, పరిశుద్ధమైంది ఆయన నీతి కనుక ఆయనే మళ్ళీ చేస్తూ వచ్చాడు. మళ్ళా వాళ్ళు మూలికలు మళ్ళీ ఇది వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ మంచి నీతి ఎటువంటిదో దేవుని నీతి ఎటువంటిదో మనం మెరగటానికి చూస్తున్నారు. దేవుని నీతి ఏ ఆడితే కూడా అనకూడికలో చేసుకున్న మనిషి కొరకు ఏం చేస్తుంది? మంచి కొరకు అల్లాడిపోతుంది దేవుని. ఆయన పోలీసులో నన్ను చేస్తున్నాడు నా ప్రభు అని చెప్పేసి ఆయన కొరకు మంచి నీతి అన్నది బ్రతకట్లేదు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుని అలా దిగి వచ్చాడు. దేవుడికి మంచి కలిగిన దిగి వచ్చి వారి యొక్క మూలికలు విని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని మొత్తం ఏర్పాటు చేసుకుని వారిని విడిపించడానికి ఎదుగు పంపిస్తూ వచ్చాడు. దేవుని చేత దేవుని నీతిచారు పంపిస్తూ వచ్చాడు. పంపించినప్పుడు మరి మళ్ళా సమయంలో ఆ ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ పడవ ఎదుట మోసే ఎన్నో అద్భుతమైన కార్యాలు, మహత్వమైన కార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ ఇటువంటి కార్యాలనే చేస్తూ ఉన్నారు. ఆ ప్రజలు మనకు మళ్ళీ మురికిపోవడంలాగా అయిపోవాలి. మన కాదు, మళ్ళీ మురికిపోవడంలాగా అయిపోవాలి. అందుకే ఈ మనసంతా కూడా దేవుడు మనల్ని పోషించే రీతిగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నీతిని మనం వెతుకుతూ ఆ నీతిలో మనం నీతి ఉండేటట్టుగా దేవుడు నిత్యమైన కోసం అనుగ్రహించి నడిపించబోతున్న ధనుడని చేసి మహిమ కలిగించాక మోసే వచ్చాడు. వచ్చి మరి అరోజుట గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. మోసేని వెళ్ళమన్నాడు. చేతికారం దగ్గర ఏమన్నంటే ఆ కర్రను తీసుకెళ్ళి ఆ పరువు ఎదితే కర్రను పడేస్తే అదేమైంది? మళ్ళా నీ చేతితో పట్టుకున్నాడు. అలాగే చేతిలో పెట్టి కర్ర అవుతుంది. ఇట్లా ఎన్నో గొప్ప కార్యాలు అక్కడ జరిగిస్తూ నీ చేయి వస్తూ అంటే మరి ఇదే వేదల గుంపుని మీ యొక్క ఎండ్లలోకి వస్తుందండి. ఆ రీతిగా వచ్చి అర్థం ఎండ్లలోకి వస్తుందంటే ఆ రీతిగా వచ్చింది. నీళ్ళు రక్తమవుతుందంటే ఆ రీతిగా మార్చబడుతుంది. ఇదంతా కూడా ఇస్రాయేల్ ప్రజలు తీసుకున్నారా లేదా? చూస్తున్నాం. ఇస్రాయేల్ ప్రజలు మరి ప్రజల నీతి ఏమవుతుంది? అడుగడుగున మృతి గొడ్డుగా నష్టపడుతుంది. అడుగడుగున తణుకులు పనిచేయాలి. నీతి మృతి గొడ్డగా మన జీవితాన్ని మరి మనము కదలించబడని వారిగా నిత్యము నిలిచే వారిగా మనముందా ఉన్నది అంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నది. గతకాలాన్ని దేవుడు చేసిన మేలు మనం మరవకూడదు. దేవుడికి కలిగినగా గతకాలం దేవుడు చూపించిన మార్గాన్ని మనం మరవకూడదు. గతకాలాన్ని మరిచేవంటే మళ్ళీ నీకేమైపోతుంది? మురికి నీతి మాత్రం కాలం మురికిపోతుంది. అంటే
దేవుని యొక్క వాక్యం రాయబడి పూర్వకాలపు సంగతి జ్ఞాపకం చేసుకోండి. పూర్వకాలపు సంగతిని చెడిపోతుంది. నీటితో బ్రతకాలం దేవుని భక్తితో బ్రతకాలి, నీటితో బ్రతకాలి, శుభనిరీక్షణ లేచి చూడాలి. కనుక చూడాలి అంటే గత కాలము మనం గడిచేవాడిగా ఉండదు. గత కాలంలో నాకు కళ్ళెత్తి వచ్చింది, ఈ కళ్ళెత్తిని తగ్గించయ్యా అని ప్రార్థన చేస్తుంది, కళ్ళెత్తి తగ్గిపోయింది. సరే, మరి మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత కాళ్ళు చేసి కాళ్ళు చేసినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను, కాళ్ళెత్తి తగ్గలేదు. దేవుడు సమయంలో నేను ఏం చేస్తూ ఉన్నాడంటే పరీక్షిస్తూ గత కాలంలో నేను ప్రార్థన చేస్తే ఆ కన్నీటి తగ్గింది. ఎవరు తగ్గించారు? ఏ నామంలో చేస్తే ఆయన చేసిన ఆయన గుర్తు వెళ్తున్నామా మర్చిపోతున్నామంటే నీటి మురికి కొట్టయిపోతుంది. అందుకే చెప్తూ ఉన్నాడు, మన నీతి దేవుని నీతి నిరంతరం ఇచ్చేది, దేవుని సత్యం నిరంతరం ఇచ్చేది, దేవుని కృప నిరంతరం ఇస్తుంది. కనుక ఆయన దగ్గర వాడవారిని స్వాస్థ్యంగా మనం బ్రతకాలి అంటే మనం రీతిగా ఉండాలి. ఆయన ఎదుట వాడవారిని స్వాస్థ్యంగా మనం బ్రతకాలి అంటే మనం రీతిగా ఉండాలి. మన పితరుల గురించే చెప్తున్నాం. మనం గమనించినప్పుడు వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంది, గొప్ప కార్యాలు చేస్తుంది. గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా వారి జీవితంలో మనకి మళ్ళీ మూర్తిగలిగి మళ్ళీ వాడిపోతున్నట్లు వాడబడి ఉండాలి అని దేవుని యొక్క సంకల్పం ఆ రీతిగా ఉండడానికి చూడండి. నిర్గమకాండము ఇక్కడ మరి మనం 10-11 అధ్యాయాల దాకా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారి పక్షంగా జరిగిస్తూ వారిని వెలుగులు తీసుకొస్తున్న సమయంలో చూస్తే 12వ అధ్యాయము 21వ వచనం చదువు. 12వ అధ్యాయం 21వ వచనం చదువు. కాబట్టి మోసే ఇక్కడ దేవుడు కట్టడగా తెలుసుకున్నాం. దేవుని నీతిని మనం అనుసరించి నడవటానికి దేవుడు ఒక కట్టడి ఇస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గర కట్టడ ఇప్పటి వరకు కూడా బాగా బయటికి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతూ వచ్చింది. సరే, ఇప్పుడు బయటికి బయలుదేరుతూ ఉన్నారు. అయితే బయలుదేరే సమయంలో దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మరి మీరు హిస్సోపు పశువును వదిలించి మరియు హిస్సోపు కుంకులో తీసుకొని పల్లెంలో ఉన్న రక్తములు దాన్ని తీసి ద్వార బంధకు 2 నిలువు కమ్ములను ఆ పల్లెంలోని రక్తమును కాల్చుకోవాలని, మరి ఆ రక్త ప్రోక్షణ మీరు చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అప్పుడు చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎవరనో ఉదయం వరకు తమ ఇంటి ద్వారా బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను అతను చేయటకు దేశ సంచారం చేయొచ్చు. ద్వార బంధకములపై
స్తంభం మీదను 2 నిలువ స్తంభం మీదను ఉన్న రక్తమును చేసి ఎక్కువగా ఆ తలుపుని దాటిపోను. దేవుని సేవను కలిగిన దేవుని యొక్క సత్యాన్ని మనకు జరగటానికి దేవుడు చెప్తూ ఉన్నారు. ద్వారం యొక్క 5 కమ్మును 2 నిలువ కమ్ముల మీద మీరు ఆ రక్తాన్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించిన దృష్టి రక్తాన్ని ప్రోత్సహించాలి. ప్రోత్సహించినప్పుడు అప్పుడు దేవుడు ఆ యొక్క ద్వార బంధకము ఆ ఇంటి ద్వారములు సంహారపుడు రాజు పడి సంహారం అనేది జరగదని చెప్తూ ఉన్నాడు. చెప్పిన రీతిగానే ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మనతో మాట్లాడుతున్నాడు. మన నీతి మురికగొడ్డ వలె ఉండకుండా మన నీతిని అనుసరించి నడుస్తున్నట్టుగా ఉండటానికి దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించాడు. బలిపత్రిగా రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చేత మన హృదయముని పలుపు మీద మనము దేవుని నీతిని అనుసరించి నడుస్తున్నట్టుగా ప్రతి దినము కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క రక్తాన్ని ప్రోత్సహించుకునే వారితో ఉండాలి. దేవుని మహిమ కలిగిన దాకా ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ శాస్త్రులు అది చేస్తారా? ఏసయ్య మన కొరకు 1000 సంవత్సరాలు నాడు ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి తిరిగి కలువరిలో మన పాపము పరిహరిస్తూ ఆయన తిరిగిన రక్తము చేత మన పాపాలకి పరిహారం కలుగుతూ ఉంది. కనుక సంహారకుడు త్వరపడకోకుండా ఆ రక్తాన్ని ఏం చేయాలి? ప్రోత్సహించుకోవాలి. దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా. అవును ప్రభు, నా పాపము పరిహరించడానికి ఆ రక్తాన్ని ఇచ్చింది. ఈ రక్తము నా ఇంటి గడపల మీద, ఈ రక్తము నా హృదయం మీద ప్రోత్సహించబడ దేవుని సహాయాన్ని మనం కోరుకునే వారిగా ఉంటాం. దేవుని మహిమ కలిగిన ఆ రీతిగా కోరుకొని ఆ రీతిగా ప్రోత్సహించబడని ఏమాలేమోసి వచ్చినాక సంహారకుడు తరబడుతూ వచ్చాడు. సంహారకుడు ఆ వారిని నశింపజేస్తూ వాడవారిని స్వాస్థ్యంగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశముతో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నశించుకోకూడదు. దేవుని నీతిని అనుసరిస్తూ క్షేమంగా బ్రతకాలి. ఆ రక్తం కొరకు అక్కడికి పోయి ఏదో కొనుకొచ్చి మనం వేసుకుని కాదు. మీ విశ్వాసముతో దేవునికి మంచి మరి ఒకవేళ ఇప్పుడు కాదు మనం అడగలేకపోతే రైతు ప్రతిమడిగి ప్రతిదినం మీ రక్త ప్రోక్షణ ఆ కుటుంబాన్ని ఇస్తాం, ఈ రక్త ప్రోక్షణ ఆ హృదయాన్ని ఇస్తాం. దేవునికి మహిమ కలిగిన ప్రోత్సహించబడిన హృదయాలు కలిగిన వారిగా ఉంటారు. లేకపోతే ఎవరు త్వరపడుతున్నాడంటే సంహారకుడు త్వరపడుతున్నాడు. ఇదొక కట్టడిగా పెడితే వస్తుంది. దేవాసు దేవుడు కట్టడిగా పెట్టి వారిని మరి నడిపిస్తూ ఉన్నాడు. రీతిగా అయితే అది అధ్యాయము తర్వాత వచనాలు చూద్దాం. 29వ వచనం చాలు. ఇక్కడ గమనించాం. రక్త ప్రోక్షణ ఏ గడప కమ్మునదైతే ఉందో ఆ ఇల్లు పాటి వచ్చారంటే సంహారకి లేని గృహాల పైన అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా సింహాసనం మీద కూర్చున్న మరో మొదలుకొని సరసాల్లో ఉన్న 5 యొక్క పెళ్లిపిల్ల వరకు నుంచి సింహాసనం నడిపిస్తున్నా అంటే అధికారి దగ్గర నుంచి వరసాల్లో ఉన్న 5 యొక్క పెళ్లిపిల్ల వరకు 5 పెళ్లిపిల్లని అందరినీ పశువుల పెళ్లిపిల్లన్నిటికీ యెహోవా హతము చేస్తూ వచ్చను అని పరిస్థితుల వాడవారిని వాస్తవముగా దేవుడి క్షేమాన్ని కలిగి బ్రతికేటట్లుగా మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. ఏసయ్యంటే
ఆశ్చర్యం. ఆ రక్తానికి మాదిరిగా ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకున్నారు. ఆ రక్తము మన గృహముల పైన ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలగలగాక. ఇది మీకు కట్టడా అని తెలియదు. ఇది మీకు కట్టడా, దేవునికి మహిమ కలగలగాక. నువ్వు కాపాడబడాలి, నువ్వు కాపాడబడాలి. దేవుడు చెడ్డవి అంటున్నాడు, నువ్వు కాపాడబడాలి. కాపాడబడాలి అంటే నీకు రక్తము విలువైన రక్తం నీ గృహం పైన నీ విశ్వాసముతో ప్రోత్సహించిన వ్యక్తి, నీ హృదయం పైన విశ్వాసముతో ప్రోత్సహించిన వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలిగిన దాకా ఆ విధంగా జరుగుతూ ఉంటాం. శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకుండా పోయింది. ఈ రక్త ప్రోక్షణ దేని గృహాల్లో చూస్తే అది వారి మొదటి సరసాల్లో ఉన్న ఖైదీ వెలుగుతున్నారు. శవము లేని గృహాలు లేకుండా పోటీ వచ్చింది అంట. మహాఘోష అక్కడ పుడితే వచ్చినట్టుగా పరిస్థితి లేకుండా సెలవిస్తుంది. ఈ సంగమం దేవుని యొక్క నీతిని అనుసరించడానికి మన జీవితంలో మనం ఏం చేయాలి అని చెప్తే, మన కొరకు విలువైన రక్తాన్ని ప్రభు మన కొరకు చిందిస్తూ వచ్చారు. ఆ రక్తం యొక్క విలువను ఎరిగి మనము కాపాడబడటానికి, మనము విడుదలను ఉండటానికి, మనము క్షేమముగా ఉండటానికి నియమించబడింది ఆ రక్తం యొక్క విలువను ఎరిగి మనము ప్రతి దినము కూడా రక్త ప్రోక్షణ నేను కలిగి ఉండాలి. నా హృదయాన్ని కలిగి ఉండాలి, నా ఇంటికి కలిగి ఉండాలి. దేవునికి కలగాలి. మన దినాలపై చెప్తూ వచ్చే ఈ గృహాలు తప్పబడాలని చెప్పేసి అడగండి, ఈ గృహాలు దాచబడాలని చెప్పేసి అడగండి అని దేవుడి జ్ఞాపకం చేస్తే దేవునికి మహిమ కలిగిన దాకా వాడబారిపోయేటట్లుగా, రాలిపోయేటట్లుగా, వాడిపోయేది కొన్ని రోజులున్నాక రాలిపోయేది పరిస్థితి. ఆ విధంగా ఉండకూడదని కోరుతున్నాడు. నువ్వు ఆయనతో యుగ నిలిచి ఉన్నా దేవునికి మహిమ కలిగిన దాకా. సరే, ఇక్కడ గమనించినప్పుడు ఇటువంటి పరిస్థితులు అక్కడ వచ్చినాయి. వచ్చిన తర్వాత సరే ఇంకా ఇస్రాయేలు ప్రజలను వారు పంపించి వేస్తూ ఉన్నట్టుగా ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 35వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున చేసి ఐగుప్తుల నుండి మీరు వెళ్తూ వచ్చి నేను ఆ విధంగా ఇక్కడి నుంచి మిమ్మల్ని బయటకు పంపిస్తాను, అప్పుడు పరమ పంపిస్తాడు అని చెప్పి అప్పుడు మీరు వెళ్తూ వారి దగ్గర నుంచి వెండి బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునండి, తీసుకుని వెళ్ళండి అంటారు. ఎందుకని? ఐగుప్తులు కదా అది, మరి వీళ్ళని ఎందుకు తీసుకోమంటున్నది? డబ్బు తగ్గిపోదు, ఎందుకు తీసుకోమంటున్నది? మీరు వచ్చాక ఇప్పుడు దాకా వీళ్ళు ఏం చేయించారు? ఎత్తి చేపలు చేసింది, వారికి ఇవ్వవలసిన బత్యము కూడా ఇప్పుడు దేవుడు అందుకే ఏం చేస్తూ ఉన్నాడు, వారి దగ్గర ఉన్నాయని అడిగి తీసుకెళ్ళిపోయి దేవునికి మహిమ కలిగిన వారు కూడా ఆ విధంగా తీసుకెళ్తారని. తర్వాత చూస్తే 36వ వచనంలో యెహోవా ప్రజలైన ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన గనక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చేది, అట్లు వారు ఐగుప్తులను దేవునికి మహిమ కలిగిన యెహోవా ప్రజల ఐగుప్తులకు కటాక్షము కలుగుతూ వచ్చింది. అప్పుడు దాకా కటాక్షం లేకుండా ఏం చేశారు? కఠిన దాతత్వాన్ని చేపిస్తారు. దేవుడు హృదయాలు ఖరీదంత వరకు పడేం చేశారు? మందలిస్తూనే వచ్చారు. హృదయాలు ఖరీదంత వరకు కూడా దేవుడు శిక్షిస్తూనే వచ్చారు. దేవునికి మహిమ కలిగిన తర్వాత గమనించినప్పుడు వారు అరీతిగా మరి బయలుదేరవచ్చు. 37 వచ్చింది. అప్పుడు ఇశ్రాయేలీయులు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం అయ్యి రామశేషు వీళ్ళు ఎక్కడ నివాసం చేస్తూ వచ్చిన ఐగుప్తులో రామశేషులో యాకోబు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఈ అన్నదమ్ములు ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఈ ప్రాంతాన్ని మరో వారికి దర్శించి వ్యక్తుల ద్వారా వారు శిక్షించి అక్కడ పెట్టిన ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఎక్కడికి వచ్చారు? సుక్కోతుకు. దేవునికి మహిమ కలిగిన
మనం గమనించినప్పుడు ఆది కాండంలో యాకోబు అద్దనరాము నుంచి వచ్చి ఎక్కడ గుడారం వేస్తాడు, అక్కడ చిక్పోతులు మన తిరిగి ఎక్కడికి వచ్చాడు, చిక్పోతుకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునగా. సరే, ఆ సంగతులు పక్కన పెట్టి మళ్ళా మన అంశంలో వెళ్ళిపోదాం. లోతుగా వెళ్ళిపోయి ఇంకా అంశం ఎక్కువ అయిపోతుంది రోజు రోజు. అయితే ఇక్కడ గమనించినప్పుడు ఆ ప్రయాణం అయిపోయాడు. వాడు పిల్లలు కాక కాల్బలము 6 లక్షల నీరులుగా ఉన్న పిల్లలు కాక వారిలు కాక వారి కాల్బలం పురుషుల సంఖ్య దరిదాపు పురుషుల సంఖ్య పరిశుద్ధ గ్రంథం లెక్కించబడి. అయితే ఇక్కడ గమనించినప్పుడు 6 లక్షల మంది ప్రజలు అనేకులైన అన్ని సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పురుషులను గొప్ప అందరూ వారితో కూడా బయలుదేరుతుంది. వారు ఐగుప్తులను తెచ్చిన పిండి ముద్దలతో పొంగని రొట్టె కాల్చి వారు ఐగుప్తులో నుండి వెళ్ళబట్టబడి తరవు చేయలేకపోయి కనుక అది పిలిచి ఉండలేదు. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వారు అదిగా 410 సంవత్సరాలు కట్టింది వారు అక్కడ రావడానికి బయటకు దేవుడు ఈ రీతిగా బయలుదేరి తీసుకొచ్చి ఉన్నాడు. దేవుడు ఆ యొక్క తరుముతో వచ్చిన ఐగుప్తు ప్రజలను తీసుకొస్తూ తరుముతో వస్తున్న ఐగుప్తు ప్రజలను మరి ఆ సముద్రంలో ముంచివేస్తూ ఇశ్రాయేలు ప్రజల్ని సముద్రము దాటించినట్లుగా దేవుని యొక్క లేఖనాలు మనం తీసుకోవచ్చు. దేవుని యొక్క వాక్యం తీస్తే నీరంతా ఆ రీతిగా ఏకరాశిగా నిలిచిపోతుంది. దేవుడు ఆజ్ఞ నీరు ఎవరిదంటే దేవుడిది, గాలి ఎవరిదంటే దేవుడిది, సమస్తం ఆయనది, సమస్తం ఆయనకు లోబడింది. కనుక సముద్రం ఏమన్నది, సముద్రము ఆగు అనేది ఆగిపోయింది, ఏకరాశిని నిలిచిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు సముద్రాన్ని దాటి అయితే వీళ్ళు సముద్రం దాటి వెళ్ళిపోతున్నారు. అలా ప్రజలకు మళ్ళీ వాళ్ళ మనసు నెమ్మదించలేదు. ఎట్లయినా పరమాల్సిందే అనుకున్నారు. మళ్ళీ బయలుదేరి వచ్చారు ఐగుప్తు ప్రజలు. వీళ్ళు సముద్రము దాటి అవతల కలిగినారు. మరో సముద్రం మధ్యలోకి మళ్ళీ దేవుడు ఏమన్నాడు, మళ్ళీ చేయమన్నాడు. మళ్ళా నీళ్ళు ఏకరాశిగా నిలిచిన ఏకమైపోయి ప్రవహిస్తూ ఉన్నాయి సముద్రంలో ముంచి వేశారు. ఇది ఇశ్రాయేలు ప్రజల కళ్ళ ఎదుట జరుగుతూ వచ్చిన కార్యాలు. ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. వాడబారని స్వాస్థ్యంగా మనం ఉండాలని ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. వీళ్ళకి ఇది నడుస్తూ పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా వారు ముందుండి వారు నడిపిస్తారు. పగలు మేఘం చల్లదనంగా అరిటిగా చల్లదనంగా నడిపిస్తూ రాత్రి చీకట్లో వెలుగుగా ఉండి నడిపిస్తూ ఎన్ని గొప్ప కార్యాలు వారి పక్షంగా దేవుడు జరిగిస్తుంది. గొప్ప అనుకుందా చెప్పి అనిపోతుంది సాధ్యం అని వాళ్ళు పెట్టినట్టు తగ్గలేదు. ఎందుకు నేను అడిగాను. ఇప్పుడు ఈ ప్రజలు నడుస్తూ ఉన్నా, దేవుడు నడిపిస్తూ ఉన్నా, దేవుడికి మనం కలుగులగా ప్రయాణం చేస్తూ ఉన్నా. అట్లా వారు నడిపిస్తూ గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో 15వ అధ్యాయం వచ్చేసరికి 15వ అధ్యాయము 22వ నుంచి చూద్దాం. ఇక్కడ గమనించినప్పుడు వాడవారని స్వాస్థ్యంగా మనం ఉండాలి అంటే వ్యక్తులు కూడా మన విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఉండాలి. ఒక కార్యాలు ప్రజల కళ్ళేదిగా జరిగిస్తూ మన కరణించి తగ్గించు, మన కళ్ళే చూసి మన శరీరమే అనుభవించింది. మన రేపొద్దున మన కాళ్ళకి తగ్గలేదు. వెంటనే ఈ శ్వాసం ఏమైపోతుందంటే పాడిపోతుంది. వెంటనే శ్వాసం ఏమవుతుందంటే మరి ఆకులు ఎండిపోయినట్లుగా ఈ శ్వాస ఎండిపోతుంది. అటువంటి స్థితిలో మన నీటి ఉంది.
దేవుని నీతి మరి నిలకడగా ఉండనీతి, దేవుని నీతిలో కల్మషం లేదు కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నది. గమనించినప్పుడు ఎర్ర సముద్రం దాటొచ్చు, సముద్రాన్ని దాటొచ్చారు. దాటొచ్చిన ఈ ప్రజలు 22 చూస్తే మోసే ఎర్ర సముద్రం నుండి జనులను ఆగచేయగా నడుస్తూ ఉన్నారు. వారు చూడు అరణ్యం దగ్గరికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అక్కడ వారికి నీళ్లు దొరకలేదు అని ప్రాంతపట్టుకుని 3 దినాలు నడుస్తూ వచ్చారని నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిది. మారా నీళ్లు చేయలేని గనక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగను. ఈనాడు జాగ్రత్త, దేవుని యొక్క సంకల్పం బట్టి దీన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉన్నారు. వారి కళ్ళ ఎదుటే ఎన్నో మహత్తైన కార్యాలు జరిగిస్తారు. క్రియలు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాయి. మనం ఎప్పుడు కూడా గతం దేవుడు చేసిన మేలు మరవకూడదు. మరిస్తే నీటి గురికి కొట్టయిపోతుంది. దేవుడు చేసిన మేలుని మరిస్తే మన హృదయం దేవుడు ఇష్టపడే రీతిగా ఉన్నది. ఈ స్వాస్థ్యం వాడిపోతున్న పరిస్థితులు వాడవాడకోకుండా నువ్వు బ్రతకాలి అంటే నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, నీ నీతిని నువ్వు కాపాడుకోవాలి. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా చంపబడను. ఈరోజు తగ్గలేదు, దేవుడు లేడు అనకు. దేవుడు లేడు అనేది ఎవరు? దిగునులు. దేవుడు ఎంత లేదు అనకు. వింటాడా ఈ అవసరం తీరిగా వింటాడా? ఇప్పుడు ప్రజలు గమనది ఎర్ర సముద్రం నుండి సాగజేశాడంట. అక్కడ వాళ్ళకి నీళ్లు దొరకలేదు. అంతలో మారాకు చేరి మారా నీళ్ళని చేరగా నీళ్లుగా ఉన్నప్పుడు వారు అందువలన వారికి మారానికి సాగలేకుండా ఉన్న దాన్ని బట్టి దానికి మారానికి పేరు పెట్టారు. మారానగా చేరు. ప్రజలు నేనేమి సాగుదమని మోసేనగా కనుగొనగా ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? మోసేనగా కనుక్కుంటూ ఉన్నారు. వాస్తవం ఏమవుతుంది? వాడబారిపోతుంది. ఈ గొప్ప కార్యాలు చేస్తూ ఇస్తుంది. అలా మోసే మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనమందరం కలిసి దేవునికి మొరపెడదాం అని మోసే ఏమైనా ధైర్యపరుస్తూ ఉన్నారా? లేకపోతే ప్రజలు ఏమైనా మోసరిస్తూ ఉన్నారా? మోసే దేవుడు ఇల్లు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు, ఆ ఇల్లు కూడా ఇస్తాడు అని ఏమన్నా వీళ్ళ నీటి ఏమన్నా మంచిగా కనబడేటట్లు నడుస్తూ ఉన్నారంటే మోసే మీద అనగట్టం. లోకమా నీ దారిద్ర్యాన్ని ఇచ్చి తిరిగిరా, నేనున్నానని చెప్పేసి నీ వితూర్పుల గురించి నా సంత చేరు అని జ్ఞాపకం దేవునికి మనం కలిగినదా కలిగి అందుకే ఇక్కడ గమనించిన ఆ ప్రజలు నేనేమి ప్రాంతమని మోసే మీద పనులు అనగా మోసేని పంపింది దేవుడు. మోసే మార్గం ఎరిగి చేయడానికి మోసే ఎరగని మార్గంలో ప్రయాణం చేసి ఏం వస్తుందో మోసే కూడా తెలియదు, ఏ పరిస్థితులు ఉన్నాయో మోసే కూడా తెలియదు. తెలియని మోసే దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారు? కనుగుతూ తెలియని మోసే దగ్గర కనుగుతూ మన జీవితాన్ని నీతితో దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. మనం నీతితో బ్రతకాలని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. నీతితో ప్రతిచేతగా నమ్మకపోతే నీతి మురిగిపోవడం, నీతితో బ్రతకపోకుండా మురిగిపోవడానికి నీతి దేవుని లేక విధిచేదా అంటే ఇంతవరకు మనం నడిపించే పరో కఠినం దాసత్వం నుంచి మనల్ని పైకి తీసుకొస్తున్నాడు దేవుడు. గొప్ప దేవుడు ఉన్నాడు అని నమ్మి మాట్లాడలేదు. వాళ్ళు వాక్యం వాడబడిపోతుంది.
ఆడవారిని స్వాస్థ్యముగా మన బ్రతికించడానికి యేసయ్య ఆ పశువ బలిపశువుగా మన కొరకు బలియాగం అవుతుంది. శ్వాసంతో బ్రతకటానికి మన కొరకు బలియాగం అవుతుంది. దేవునికి మనం కలిగిస్తాడు. గమనించినప్పుడు అతడు యెహోవాకు మొరపెట్టిన అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూద్దాను అని నడిపిస్తుంది ఎవరు? అని దేవుడు నడిపించే దేవునికి సమస్తము ఎరిగి ఉన్నాడు. నడిపించే దేవుడు సమస్తం ఎరిగి, సముద్రం ఎక్కడ ఉందో, నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీళ్ళు ఎక్కడ లేవో సమస్తం మనం ఎరిగి. మనసులో మనం వెళ్తుంటే ఏమీ తెలియదు. మరి తెలిసిన దేవుణ్ణి పట్టుకోలేక, తెలిసిన దేవుణ్ణి వెంబడించలేక, తెలిసిన దేవుణ్ణి నీటిని పట్టలేక, దేవా ఇంతవరకు మమ్మల్ని నడిపించు, ఐగుప్తు ప్రాంతం అంతా వడగండ్లు గురిస్తుంటే మా పొలం మీద, మా పక్షుల మీద చూడకుండా కాపాడుతుంది, మా పంటలు నాశనం కాకుండా, లేకపోతే మేమున్న స్థితిని మమ్మల్ని నాశనం చేయదు బ్రతికించలేదు. గతంలో దేవుడిని తక్షణ చేసిన మీరును మరవద్దు. వీరును మరిస్తే వాడబడిపోతున్నావు, వీరును మరిస్తే అవిశ్వాసులు అవుతున్నావు, వీరును మరిస్తే నీటి మురిసిపోతుంది. అందుకే ఆయన చేసిన దేవుడిని మారవద్దు. 10 నిమిషాలనే మోసే దేవుడు పంపిస్తూ వస్తే దేవుడు ఏం చేయబోతున్నాడో మోసేకి ఈ మార్గంలో కొండలిస్తే అక్కడ నుండి ఎక్కితే గొంతు ఎక్కితే మరో పరిస్థితి ఏమీ పెట్టి చెట్టుని చెబుతూ నడిపిస్తున్నాడు ఆ మోసే మీద కలిగి. ప్రజలు నిజంగా ఏం చేయాలి? మనం అందరం కరెక్ట్ దేవునికి మాట్లాడదాం, మార్గం చూపిస్తాడు. ఇంతవరకు మార్గం లేని దాంట్లో మార్గాన్ని చూపించి నడిపించి ద్వారాలు నీళ్ళు పడించి సముద్రం అడ్డొస్తే ఎవరన్నా హెచ్చరిస్తాడు మనకు అని వివేకముతో ప్రజలు ఏమన్నా మాట్లాడేదాన్ని వివేకశూన్యులుగా నడిపించిన మోసముగా కనుగొ. అయితే మా దేవుడు మోసేతో అతనికి ఒక చెట్టును చూసాను అని శ్రమరంగాన్ని మనము శ్రమను చూసి పెట్టుకోలేక శ్రమను చూసి ఎప్పుడు దేవుడు అంటే మనకేమొచ్చింది? వచ్చే శ్రమలు ఎటు వస్తున్నాయి, వచ్చే ఎటు వస్తున్నాయి, వచ్చే ఇబ్బందులు ఎటు వస్తూనే ఉన్నాయి. మనం చేసేది మన దేవుడు ఏమైనా తప్పిస్తాడా, దేవుడు ఏమైనా విడిపిస్తాడా? పనులు ఎన్ని కూడా సంస్థ ఇవన్నీ కూడా అవిశ్వాసకు మాట. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. చూడండి ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువు. శోధనలో ఆయన మార్గాన్ని కూడా చూపించే దేవుడే అని మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము
13వ చదువు. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏది సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను శోధించబడలేదు. అంతేకాదు సహించగలిగినప్పుడు శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయను. హల్లెలూయా. మార్గం కూడా ఆయనకి తెలుసు, సమస్య ఆయనకి తెలుసు, పరిష్కారం కూడా ఆయనకి తెలుసు. దేవుడికి మనకు కలుగుతుందా? అయితే ఈ శోధనలో సాధారణంగా మనుషులకు కలుగు శోధన కష్టం ఏది వ్యక్తికో సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మన గుండె మీద ఉండాల్సిన విశ్వాసం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు. నీళ్ళు లేవు వచ్చే దేవుడు నమ్మదగిన వాడు. నీళ్ళు ఇస్తాడు. దేవుడు అడుగుదాం వచ్చే అని చెప్పేసి వచ్చేసి మొన్న ఐక్యత కలిగి కలిసేయడానికి లేదు. పరిష్కారం ఉంది. సమస్య ఉన్న తర్వాత పరిష్కారం ఉంది. పరిష్కరించి నమ్మదగిన దేవుడు. అయితే వాళ్ళు వెంటనే కనబడటం మొదలు పెట్టినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకు మాట చేస్తున్నాం? ఇది వాడబారని శాస్త్రీయ కట్టాలి, బ్రతకాలి అంటే దేవుడు నమ్మదగిన వాడు అని మీలో ముద్రించబడి ఉండాలి. ఆయన మాటలు మీ హృదయంలో ముద్రించబడి ఉండాలి. సమస్య వచ్చింది, బలహీనత వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఏదొచ్చినా దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడు అని నువ్వు నీ మనసులో విశ్వాసం లేకపోతే నీలో పనుగులు వస్తాయి, నీలో సంశయాలు వస్తాయి. అందుకే ఆ కొరింథీ పత్రికని మనకు అధ్యాయం చెప్తూ ఉన్నారు చూడండి. 10వ అధ్యాయము 8వ వచనం నుంచి, మరియు వారి వల్ల మనము ఉండము, వారిలో కొందరు వ్యతిరేకించడం అంటే ఇక్కడ దేవుని యొక్క ఆత్మీయమైన అర్థం ఏంటంటే వారు దేవుణ్ణి విశ్వసించి వేరొకరిని అనుసరించడము, దేవుని విశ్వసించి వేరొకరిని అనుసరించడము, సహాయం అనుసరి అది అక్కడ వారిని వ్యభిచరించినందున ఒక్క దినం మంది 23,000 మంది కూడిరి. మనము ప్రభువును శోధింపకుండా వారిలో కొందరు శోధించి నచ్చింది. మీరు కనుగొడి వారితో కొందరు కనిసి ఆరోగ్యం చేత నచ్చించిపోయింది. వాటి పడిపోయింది వారి కనిగి ఆరోగ్యం చేత నచ్చించిపోయింది. వారి కనుగుల చేత, వారు శోధిస్తూ వారి కనుగుల చేత, వారి సర్పముల చేత నశించిపోయినట్టుగా పరిశుద్ధ లేఖనం కలిగిస్తుంది. రోజు మన కొరకు విలువైన నష్టాన్ని చిందించే మాట్లాడుతుంటే మనకు జ్ఞాపకం చేసే మన కొరకు ఆయన ఒక శ్రేష్టమైన నిబంధన చేస్తే ఆ నిబంధన జ్ఞాపకం చేసి శోధన వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, ఇరుకు వచ్చిందా, లేకపోతే కన్నీళ్ళు వస్తుందా, ఎటువంటి పరిస్థితుల్లో నిబంధన జ్ఞాపకం చేస్తే నీ కొరకే నా కొరకే నిబంధన చేస్తుంది. నిబంధన జ్ఞాపకం నమ్ము అని దేవుని యొక్క వాక్యం అది. శోధన మన యొక్క శోధన అనుభవాలని కూడా ఆయన అనుభవించగా నా మాట కూడా ఒకసారి ఎదురు రాసిన పత్రిక ఫిబ్రవరి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఒకసారి. తాను శోధించబడి శ్రమ పొందిన కనుక శోధించబడి వారికి సహాయం చేయగలవాడు. మీరు ఈ శోధనలోకి మమ్మల్ని తీసుకొచ్చవా, ఈ విధంగా చచ్చిపోవడానికి మమ్మల్ని తీసుకొచ్చవా అని మోసంగా అనుభూతూ ఉన్నారు. అనుభవకండి వారు అనేది సంహారకుని చేత నటించబడుతుంది. అనుభవకండి
చూశారు ఇప్పుడు దాకా మీరు అద్భుతాలు, చూశారు ఇప్పుడు దాకా మహత్తైన కార్యాలు, చూశారు చూసేట్లు చూస్తూ వచ్చారు. మళ్ళా ఇంటికి కలుగుతారు. దేవుని నమ్మండి, దేవుని నమ్మండి. ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఆయన నమ్మండి. నమ్మక కనుగొట్టి ఉన్నారు. కనుగొట్టి ఉన్నప్పుడు వారు నశించిపోతూ ఉన్నారు. నువ్వు వాడబారులు స్వాస్థ్యముగా నశించిపోయే వ్యక్తులను వాడబారులు స్వాస్థ్యం మనం కలిగిన మళ్ళీ అరుదులను బ్రతకాలని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే సమస్యకు పరిష్కారాన్ని కూడా శోధింపబడిన నేరం మీరు శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపించే దేవుడు ఆయన. ఇప్పుడు మనకు మార్గం ఉంది, వీలు లేదు, ఆయన మార్గం చూపిస్తాడు దేవుడు అనే విశ్వాసం వచ్చిందా, అని నమ్మిక వచ్చిందంటే రాలేదు. రాకపోతే మంచి మనసులో ఏమంటుందంటే అవిశ్వాసం ఉంటుంది, అన్నింటి కార్యములు మంచి హృదయంలోకి వచ్చేస్తాయి. కనుక దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. శోధనలు తప్పించుకునే మార్గం అని చూపిస్తాడు. ఎందుకంటే ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. కనుక ఇక్కడ గమనించినప్పుడు మోసే దేవుని దగ్గర మోసే యెహోవా తనకు ఒక చెట్టును చూసాను. హల్లెలూయా. అది ఆ నీళ్ళలో వేసుకున్న తర్వాత నీళ్లు మధురములాయను. హల్లెలూయా. ఒక చెట్టును చూసిందంట. అక్కడ చేదు నీళ్లు మనసులో కనపడుతుంది అంటే పనికిరావు కాలకనేది. మరి చేదుని ఇవ్వాలి అంటే ఆయన ఎవరంటే పరమ వైద్యుడు. చేదుని విడిచి వేయాలంటే దానికి కూడా ఒక పరిష్కారం అనేది దేవుడు నిర్ణయించింది. దేవుడికి మహిమ కలుగునగా మనుషులు విధంగా దేవుడు సంహరించబడుతున్న పరిస్థితిని బట్టి ఈ ప్రభుత్వం రక్షించాలని జగత్తు పునాది వేయబడుతుంది. దేవుడు ఒక నిర్ణయాన్ని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని వారు మన కొరకు బలి ప్రక్రియగా మన కొరకు బోధించబడుతుంది. కనుక ఆమె రక్తాన్ని ఈ హృదయంపై ఆమె రక్తాన్ని నిర్గృహంపై రక్తం తెచ్చి మేకల రక్తం తెచ్చి పాపాన్ని పరిహరించుకోలేదు, శోధన నుంచి తప్పించుకోలేదు. సిద్ధంగా రక్తమది విశ్వాసముతో చిందించవయ్యాను. విశ్వాసముతో పడిపోకుండా ఆ మాట ఏం చేసిందంటే నీకు తప్పించింది, సంహారకం చేతుల నుంచి తప్పించింది. దేవుడి సమస్యకు పరిష్కారం కలిగించింది. ఇబ్బందులు ఉన్నాను అని చెప్పేసి పలకరించుకున్నానని కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? వీళ్ళు పొందుతున్నారు, దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నారు, అలా మళ్ళీ తగ్గిపోతారు. అటువంటి సమయంలో కనుగొచ్చిన సమయంలో ఏం జరుగుతుంది? ఆ యొక్క చెట్టును చూపించడంట. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్ళు మధురములాయను. దేవునికి మహిమ కలుగునగా. ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుచ్చును అంటున్నాడు. చిగురు అని ఒకడు కలడు అంటున్నాడు. ఇప్పుడు ఆ చిగురుగా ఆ చెట్టుకు మన దినానికి నేర్చుకుంది. ఆయన ఎండిన భూమిలో శాసమక్కాలి. పరిష్కారం మన సమస్యకు పరిష్కారంగా మనలో ఉన్న మారాను మధురంగా మార్చేదేవిగా ఆయన మన కొరకు నిలిచి ఉన్నారు. దేవునికి మహిమ కలిగినగా. మరి నమ్మకపోతే ఈ కార్యాలు చూస్తామంటే పరిష్కారం దొరికిద్దంటే దొరకదు. అందుకే నీ విశ్వాసాన్ని బలపరుస్తూ వాడవారిని స్వాస్థ్యంగా మనం బ్రతకాలని ఉద్దేశించి దేవుడి కాపాడు. దేవునికి మహిమ కలిగినగా. పర్వతం మీద ఒక చిగురు నాటపడింది. నేను ద్రాక్షవల్లిని మారను మధురంగా మార్చి ద్రాక్షవల్లి ఆ చర్చిగా ఇక్కడ ఈ జీవితంలో తోడు మాట్లాడుతున్న ఈ యొక్క భక్తులు ఇక్కడ గమనించడం అక్కడ ఆయన వారికి అక్కడ వీధిని నిర్ణయించను. అక్కడ వారిని పరీక్షించి వీళ్ళు మధురంగా మారినంట.
మారిన తర్వాత దేవుడు మరి అక్కడ ఒక పరిస్థితి వ్యక్తుడు వారికి అక్కడ దిగింది కదా నిర్ణయిస్తూ కలిగిన ఇప్పుడు అతడు ఎట్లా వస్తుంది చూడండి. అతడు ఒక్కొక్కటి అక్కడ ఫస్ట్ బలికొచ్చే రక్తము విగ్రహం పైన మీ తరతరమును ఇది మీకు కట్టడా అని చెప్తుంది. దేవుని కట్టడలు అనుసరించి నడిచేవారు ఇక్కడ కూడా ఒక కట్టడ జరుగుతూ ఉన్నది. చూడండి, కట్టడ విధిని నిర్ణయించి అక్కడ అన్న వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఈ దేవుడు వాక్కును ఆయన దృష్టికి న్యాయమంది చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిపినట్ట నేను 5 పలుడు చేయి రోగంలో వేదన మీకు రానియని నిన్ను స్వస్థపరచు యెహోవాను నేను ఎందుకు చెప్తున్నాడు? రోగాలు వచ్చి మనం ఏమవుతారు? రాలిపోతుగా. రోగాలు వచ్చి రాలిపోతాం, వాడబాడిపోతాం. అందుకే అక్కడ జరుగుతాం. దేవుడు అనంత జ్ఞాని. ఎందుకంటే మంచి మనసుతో దేవుడు ఎరుగున్న, మంచి ఆలోచనతో దేవుడు ఎరుగున్న దేవుడు నాకు ఇప్పుడు ఒక కట్టడతో నడిపిస్తాం. కట్టడను అనుసరించటని, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించటని నాకు గొప్ప లాభసాధకము అంటున్నాడు భక్తులైన దావీదు. మీ కట్టడలు అనుసరించటని నాకు హృదయ ఆనందము. అయితే ఇప్పుడు హృదయ ఆనందంతో మీరు వెళ్తారా? పరీక్షిస్తున్నాడు దేవుడు. అక్కడ బట్టి పరీక్షించుకున్నాడు. హృదయ ఆనందం ఉంటే మీరు జీవితాన్ని కొనసాగిస్తారా? లేకుంటే మళ్ళా అక్కడ పెడతారు. మనం అడిగే కలది వీళ్ళు చనిగే కలది, వీళ్ళు అడిగే కలది. అక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. రాత్రి కాలం పిల్లలు ఉన్నారు అని తండ్రి వారికి కావలసిన మంచి పదార్థాలు తీసుకొచ్చారు, తినేసారు. హోంవర్క్ చేయమన్నా చేసి ఏడుస్తున్నా, సర్లే ఫోన్ ఏడుస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఇప్పుడు తండ్రి ఏమంటాడంటే ఇది చాక్లెట్లు చేస్తాను, హోంవర్క్ కంప్లీట్ చేసి కట్టడ వచ్చి జాలి పడుతూ ఉన్నాడు. ఆయన జాలిని గుర్తించట్లేదు ప్రజలు. కట్టడ పెడుతున్నారు. చూడండి, అధ్యాయం చదువుతూ ఉంటే దేవుడు ఒక్కొక్క కట్టడ ఎందుకంటే వారు జీవిస్తున్నాడు, ఎందుకంటే వారి లోపాన్ని పరీక్షిస్తున్నారు. అరుదుగా తండ్రి యొక్క దేవుడు తన కుమారుని మీద, ఒక తండ్రి తన కుమారుని మీద జాలి పడుతూ దేవుడు కట్టడ పెడుతూ దీన్ని అనుసరించండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, దీన్ని అనుసరించండి, నేను మిమ్మల్ని సముద్రం దాటిస్తాను. అందరం ప్రభుత్వం తిరుగుతూ ఉండగా మన ప్రభు ఆ యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవానికి పాత్రులుగా చేయటానికి మన ప్రభు చెప్తున్నది. దేనికి మనం కలిగిన వాక్యం వాడిపోకూడదు, విశ్వాసాన్ని కాపాడుకో. త్రోవ తప్పిపోయారు, అక్కడ పెడుతూ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అనగా ఐగుప్తులో ఉన్న తెగులు నిన్నటికి రాకుండా. ఐగుప్తులు ఎటువంటి తెగులు వచ్చింది? ఆ యొక్క సింహాసనం మీద గుర్తున్న రాజు గారి యొక్క తేలికల ఖైదీ సరసలో ఉన్న ఖైదీ యొక్క తేలికలు యోగాశ్చర్యకరుడుగా దేవుడు సహాయకుడు. మన జీవితాన్ని బ్రతికించుతాను. దేవుని జీవిత ప్రకటన చేసి అడిగి ఇతరుల వలె చేసిన జీవనం నడిపే వారిగా కాక
అందుకే వారిని వచ్చి అంటాడు, వారు కృతజ్ఞత లేని వారు, వారి విశ్వాసం నా తప్పుదు అని వారిని గురించి మాట్లాడుతారు. కనుక అటువంటి స్థితిలో ఉండక వారిని స్వాస్థ్యంగా బ్రతకడానికి ప్రభుత్వాలు తీసుకోవాలి. ఉన్న ఏడు ఆపరేటివ్గా ఉన్న దేవుడిగా ఆయన జ్ఞాపకం ఆయన కట్టడను అనుసరించి సరే మొదటి చేతులు పరస్య పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి ఎన్ని చెప్తున్నారు అక్కడ గమనించినప్పుడు ప్రార్థన చేసుకున్నారు. మీరు పూర్ణ జ్ఞానముతోను తర్వాత ఆత్మ సంబంధమైన వివేకం కలవారును. మీకు ఏం కావాలి అంటే జ్ఞానం దొరకాలి, తర్వాత ఆత్మ సంబంధమైన వివేకం కలగాలి. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించే వారిని ప్రతి సత్కార్యంలో తప్పులు వచ్చింది. దేవుని విషయమైన జ్ఞానం అందుకు వృత్తి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు ఆయనకి తగినట్టుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దేశశాంతమును కలిగినట్టును ఆయన మహిళ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలనని దేవునికి మహిమ కలిగినదాక. మీరు ఐగుప్తుకు వచ్చినటువంటి తెగులు ఇక్కడ రాకుండా ఉండాలి అంటే ఒక కట్టడ అక్కడ పెడుతూ ఉన్నది. అదే విధంగా ఇప్పుడు మన జీవితం కూడా జ్ఞాపకం చేస్తున్న దేవుడు మనము పూర్ణ జ్ఞానముతో ఆత్మ సంబంధమైన వివేకం యొక్క స్వాస్థ్యం వాడబారిపోయే పరిస్థితి, ఆత్మ సంబంధమైన వివేకము లేక చూస్తూ వచ్చే మన మధ్య పరిస్థితి, ఆత్మ సంబంధమైన వివేకము లేక దేవుని నమ్మి నిలిచి ఉంటే దేవుడు ఏం కలిగేస్తాడు? ఆత్మ సంబంధం వివేకం కలిగారు. దేవుని నమ్మి నిలిచి ఉంటే దైవ జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్ము నీళ్ళు ఇక్కడ కాదు ఇంకో చోట, నీళ్ళు అక్కడ కాదు ఇంకో చోట అన్నట్టుగా ప్రతిపోతూ వాడవాళ్ళకి స్వాస్థ్యంగా ఉండాలి అంటారు. అప్పుడు మీకు ఆ పూర్ణ జ్ఞానము ఆత్మ వివేకము మీకు కలిగిస్తూ ఉంటుంది. తర్వాత ఆ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యంలో సఫలులవుతూ దేవుని విషయమైన జ్ఞానం అందు అభివృద్ధి పొందితే అన్ని విషయంలో ప్రభుత్వం సంతోషపెట్టినట్టుగా ఆయనకు తగినట్టుగా నడుచుకునవలసింది. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరుచినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలసింది. తేజోవాసులైన పరిస్థితుల స్వాస్థ్యంలో పాలువారవటకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత అంధకార సంబంధమైన వాటి నుంచి మనకు విడుదల కలిగించి మనం ఆ సన్నిధి సంహారకుల చేత సంహరించబడకుండా మనం ఏమవ్వాలని కోరుకుంటున్నాడు.
తేజో వాసులైన పరిస్థితులలో స్వాస్థ్యములు కానివారిని కావాలని, వాడవారిని స్వాస్థ్యంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటే మన కొరకు బలియాగం అవుతుంది. ఫస్ట్ బలిపట్టి దేవుడికి మనం కలిగిన ఈరోజు మన పనులను తెరిపిస్తూ ఆయన మనతో మాట్లాడారు. ఆ ప్రజలకు ఒక కట్టడం ఆ కట్టడం దేవుని నుండి వారు నమ్మించాలి. పూర్వకాలపు సంగతి మరొకటి దేవుని అనుసరించాలి. పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? నేను ముందు చేసిన కార్యాలు గుర్తు చేసుకుంటున్నారా లేక నన్ను మర్చిపోతూ జ్ఞానం వస్తుందా? వీళ్ళకి ఆత్మ సంబంధమైన వివేకం వస్తుందా? వివేకం లేదు కనుక మూసే మీద తొలగుతుంది. ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు కనుక తొలగుతుంది. తొలగిన వాళ్ళు ఏమవుతున్నారు? సంహారకుల చేత నశించిపోని వారుగా ప్రపంచానికి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మన హృదయాలను బలపడు దేవుడు రీతిగా మనం చేస్తూ ఉంటే ఆ ఇస్రాయేల్ ప్రయాణం వారు చేసిన మాత్రం చదువుతూ ఉంటే ఏ సారికి కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఎడకంటే అంటున్నారు, ఇసుకంటే సాగుతుంది. ఎడమిస్తే మేడం గుర్తున్నారు, ప్రయాణం చేయమంటే చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు, చేస్తూ ఉన్నాడు, ఇంకా నడిపిస్తాడు. ఆత్మ సంబంధమైన వివేకము వాళ్ళు మనోనేత్రాలు మూయబడి ఉంది. అందుకే రాస్తూ వచ్చాడు విజయప్రదేశంలో మరి పనులు తెరవబడలేదు. హృదయాలు మండగిలిపోయి మూయబడిపోయి ఆ స్థితిలో మనం ఉండక కోరుతూ ఉన్నాడు. ఇక్కడ భక్తుగా కోరుతున్న పౌలు ద్వారా దేవుడు తన ఆత్మతో కల్పిస్తున్నాడు. అందరూ కూడా సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధం వివేకం గలవారు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించే వారిని ప్రతి సత్కార్యములు శాస్త్రులకి దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి తండ్రి సహవాసం ఇచ్చి దేవుని విషయమైన జ్ఞానములు అభివృద్ధి పొందుతూ దేవుని నామలు మహిమపరిచి వాడబారని స్వాస్థ్యం ఆ జ్ఞానము మనలో అభివృద్ధి కాలేదనుకుంది. మనం కూడా నిలబెడితే సన్నిధికి రమ్మను నీళ్ళండి ఎక్కడ అని మళ్ళీ సంజేసే వాళ్ళకు దేవుడు మారడు. మారిపోయేదల్లా మనిషి నిలకడలేంది. మనిషికి దేవుడు నిత్యము నిలకడగలిగిన దేవుడైనా నిరంతరం ఉండి దేవుడైనా దేవుడికి నమ్ము కలిగినదాకా ఆయన నీడలో దేవతలను బ్రతకడానికి మన నీటిని జాగ్రత్త చేసి మనకి శోధన యత్నం చేసిన దానికి పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది. వీళ్ళు ఆ మార్గం గుండా వెళ్తారని మోసేది తెలుసు. అంటే మోసేది ఎందుకు ఆ మార్గం గుండా నా ప్రజలు తీసుకెళ్తారని ఎవరో తెలుసు అంటే దేవునికి తెలుసు. ఆ మార్గంలో ఏం చేశాడు? ఒక చెట్టుని తెలుసు. ఈరోజు ఆ మార్గం నుంచి మన నరకం నేనే మార్గం అంటాడు ఏసయ్య. ఆ మార్గంలో గుండా వెళ్ళటానికి చిగురును ఒక లేక మొక్కను పర్వతం మీద నాటబడిన చిగురు అంటున్నాడు. ఎస్ఐ ముందు పెట్టిన చిగురు అంటున్నాడు. నేను నిజమైన ద్రాక్ష అంటున్నాడు. మన సమస్యలు పరిష్కారంగా ఆయన నమ్మితే విశ్వాసాన్ని తేలిపోత ఆడిపోతున్న వారి ఉండక ఆత్మీయమైన జీవితాన్ని వృద్ధి అందించుకుంటూ దేవుని మేడలో సాగిపోతుంది కాక వచ్చే ప్రజలు సాగదీసుకుంటూ అంటే ప్రయాణం చేస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తూ ప్రయాణంలోని పరిష్కారాన్ని కూడా దేవుడిస్తాడు. దేవుడికి అన్ని కలిగిన కాక ఇస్తూ ఉంటుంది ప్రయాణం. ఈ ఆత్మీయమైన జీవిత యాత్రలో సమస్యలు వస్తూ ఉంటే పరిష్కారం కూడా ఉంది. ఆయన మనం నమ్మినప్పుడే దేవుడు విలువైన మార్గంలో మనం చేస్తుంది. దేవుడు మహిమ కలిగిన అతి గొప్ప కార్యములు ప్రభు నామ మహిమార్గంగా ప్రభునందు విశ్వాసం నుంచి దైవ జ్ఞానముతో నిండుకుంటూ దైవాత్మ వివేకము కలిగిన వారిగా బ్రతుకుతూ దేవుని కార్యములు చేస్తే వర్ధులు పరిశుద్ధ వాక్యాన్ని మన నుంచి తగ్గించగా
మంచి దేవుడిగా మహిమగల తండ్రిగా మన జీవితం బలపరుస్తూ మనపైన దృష్టి పెట్టి ఆలోచన పెట్టిన దేవునికి మహిమ కలిగిన దాకా అదేవిధంగా మనం జ్ఞానముతో ఆత్మ వివేకముతో ముందుకోవటానికి దేవుని నుండి విశ్వాసంతో బ్రతకటానికి దేవుని బలాన్ని ధరించుకుని బ్రతకటానికి దేవుని యొక్క సహాయాన్ని మనకు చేస్తూ మన కన్నులు తెరిపించి మనతో మాట్లాడిన వేసే ప్రతిదిన మహిమలు చెల్లి ప్రార్థనా పూర్వకంగా ప్రభావిస్తుంది వాడవారిని స్పష్టముగా నా నుంచి మురికిటువంటి ఈ మురికితో నేను వాడిపోతా, ఈ అవిశ్వాసంతో నేను వాడిపోతా, ఈ అపనమ్మకతో నేను వాడిపోతా. విశ్వాసం కలిగి నీతితో భక్తితో నేను అనుసరించేది, నీ అనితిని వెతుకుతూ నేను వెంబడించేది ముందుకు సహాయం చేయమని. ఆ రీతిగా ఉండలేదంటే అందరూ వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళని కూడా బ్రతికించమని దేవుని సహాయం పడుతుంది ప్రార్థన చేయండి. हमारा परिशुद्ध అయ్యా మధ్య అయ్యా నా తల్లి అయ్యా మధ్య నా తల్లి అయ్యా మరి అయ్యా మరి నా తల్లి మీరు నేర్పించిన కనికరించి ప్రభువాన్ని వాటిని తండ్రి దేవా జ్ఞాపకం చేసుకోమంటున్నావు. తండ్రి దేవా ఇన్ని చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకోమంటున్నావు కదా. ఆ జ్ఞాపకం బట్టి వాడిపోకుండా ధైర్యం తెచ్చుకోమంటున్నావు కదా. సహాయం తండ్రి సమస్యలు వచ్చినప్పుడు తండ్రి నేను వ్యాధి వచ్చినప్పుడు తండ్రి నేను కుంగిపోకుండా తండ్రి దేవా ఇన్ని చూసి ధైర్యం తెచ్చుకోమంటున్నావు కదా. అవును తండ్రి నేను నీ సమస్యను సాధ్యపరచగలుగుగా నాతో ఉన్నావు తండ్రి దేవా. పరిశుద్ధాత్మ నడిపింపుని తండ్రి నేను గ్రహించుకొని నేర్చుకోగలుగుతుంది సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. నీ చిత్తము జరిగించమని వేడుకుంటున్నాను ప్రభు.
మా జ్ఞానము కాదు ప్రభువ, మా ఆలోచనలు కాదు ప్రభువ, మా 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 జ్ఞానం మాకేది తెచ్చిపెట్టదు ప్రభువ. నీ వాక్య జ్ఞానమే ప్రభువ మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మీరు మీరు నేర్పించగలను అర్థం చేసుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. గ్రహించుకోగలటకు తండ్రి నాయన సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. తండ్రి దేవా, మీరు గొప్ప కార్యములు కనిపెట్టారు తండ్రి నాయన. ఆ కార్యములు తండ్రి నాయన మునుపు జరిగిన కార్యములు కాకుండా తండ్రి నాయన గొప్పగా ఉండబోతున్నాయి తండ్రి నాయన. మరి మనిషి ఆలోచనలు తండ్రి నాయన, మరి తండ్రి నాయన అవి అందలేని విషయాలు తండ్రి నాయన మీరు 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 సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఏదో వాకులుగా తండ్రి నాయన మీరు ఆశీర్వాదించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. మీ కృపను అనుగ్రహించండి, మీ శక్తిని అనుగ్రహించండి, మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. మా దగ్గర ఏమి లేని వారము తండ్రి నాయన మిమ్మల్ని చూసి బ్రతికే కృపను మాకు దయచేయండి ప్రభువా. గొప్ప దేవుడిగా నిలబడిన దేవుడిగా సాక్ష్యమిస్తున్న దేవుడిగా నువ్వు ఉన్నావు ప్రభువా. నిన్ను బట్టి తండ్రి నాయన స్థుతిస్తూ తండ్రి నాయన ఆరాధిస్తూ తండ్రి నాయన నీ అడుగుల్లో అడుగు వేసుకుంటూ తండ్రి నాయన నువ్వు నడిపించే మార్గంలో నడవటకు తండ్రి నాయన నువ్వు ఇచ్చిన కట్టడను తండ్రి నాయన కంటికి తండ్రి నాయన అర్థముగా చూపిస్తున్న వాక్యంను అనుసరిస్తూ తండ్రి నాయన అది తండ్రి నాయన శ్రేష్టమైన మార్గమని తలంచి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధిస్తూ నడుస్తూ తండ్రి నాయన స్తుతించగలిగే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా, గొప్ప దేవుడిగా మా మధ్య ఉన్న దేవుడిగా సజీవుడిగా తండ్రి నాయన మీరు చేస్తున్న క్రియలను బట్టి తండ్రి నాయన మీరు బోధిస్తున్న వాక్యంను బట్టి నాయన రుజువుపరుచుకుంటున్న దేవుడిగా తండ్రి నాయన ఎప్పటి నుంచో తండ్రి నాయన నువ్వు చేస్తున్న ఈ క్రియను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. ఇంతగా తండ్రి నాయన మీరు మా పట్ల ధ్యాసించుటకు తండ్రి నాయన ఏ పాటి వారము తండ్రి నాయన ఆయనను తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన మా క్రియలను తండ్రి నాయన నువ్వు చూసి తండ్రి నాయన ఆ ఇష్టమైన క్రియలను కూడా మీరు భరిస్తూ తండ్రి నాయన మీకు మీ చిత్తంని అర్థం చేసుకోకుండా తండ్రి నాయన మేము జీవించే జీవితాన్ని తండ్రి నాయన ఆయాసకరమైన జీవితాన్ని తండ్రి నాయన మీరు చూస్తూ మీరు భరిస్తూ తండ్రి నాయన తిరిగి మళ్ళొచ్చి మేము మొర పెట్టుకున్నప్పుడు మీరు సహాయానికి సిద్ధపడిన దేవుడిగా మాతో ఉన్న దేవుడిగా మళ్ళీ వచ్చి తండ్రి నాయన మీరు కుదుటపరచడానికి మీరు నెమ్మది చేయటానికి తండ్రి నాయన వాడిపోతున్న స్థితి నుంచి తప్పించటానికి వస్తున్న దేవుడిగా గొప్ప దేవుడిగా ఉన్నందుకు తండ్రి నాయన మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. నీరు పోసి తండ్రి నాయన మీరు పెంచుకునే దేవుడిగా మీరున్నారు తండ్రి నాయన మీరు సహాయం చేస్తున్నప్పుడు సహాయం పొంది తండ్రి నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసుని దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. గొప్ప దేవుడిగా బోధిస్తున్నావు ప్రభువా, నీ బోధన అంగీకరించే మనసును కూడా దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. జ్ఞానమునే ఇయ్యండి తండ్రి నాయన, జ్ఞానమునే ఇయ్యండి తండ్రి నాయన. అంగీకరించే మనసును కూడా ఇయ్యమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. గొప్పగా బోధించావు తండ్రి నాయన. అర్థము కాకపోతే తండ్రి నాయన అది వ్యర్థమే ప్రభువ. అర్థం చేసుకొని ఆ జీవితాన్ని తండ్రి నాయన జీవించే కృపను భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మంచి దేవుడిగా ఎన్నో సార్లు తండ్రి నాయన చెప్పిన మాటనే చెప్పి తండ్రి నాయన మీ వాగ్దానాలు మళ్ళీ 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 గుర్తు చేసి తండ్రి నాయన మళ్ళీ తిరిగి తండ్రి నాయన కడదామని మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి దేవ. దానిని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. గొప్ప దేవుడిగా మా దగ్గర ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి నాయన. కట్టాలి అనే ఉద్దేశించిన దేవుడిగా మా దగ్గర ఉన్నందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. తండ్రి నాయన ఎంతో మందికి నీడనివ్వాల్సిన సమయంలో తండ్రి నాయన మేమే పెరగకుండా ఉన్నాము తండ్రి నాయన. క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. ఆత్మచేత బోధిస్తున్నావు తండ్రి నాయన, ఆత్మచేత నడిపిస్తున్నావు తండ్రి నాయన, జ్ఞానమునిస్తున్నావు తండ్రి నాయన. ఎరగగలటకు సహాయము చేయండి. గొప్పగా నీ క్రియలు తండ్రి నాయన నువ్వు సిద్ధపరిచిన క్రియలను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. మీరు
తలంచిన తలంపుల్ని బట్టి మా పట్ల తండ్రి నాయన ఉద్దేశించిన ఉద్దేశాలను బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. కనికరిస్తూ నడిపిస్తున్న దేవుడిగా తండ్రి దేవా, మీరు జ్ఞాపకం చేసుకొని మేము ముర్ర పెట్టగా జ్ఞాపకం చేసుకొని తిరిగి వచ్చిన దేవుడిగా ఉన్నావు ప్రభువా. సహాయమే దయచేయమని వేడుకుంటాను. మీరు చిందించిన రక్తంని బట్టి తండ్రి నాయన మాకు కాపుదల ఉందంటున్నావు తండ్రి నాయన. రక్తంని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నాకు మా కుటుంబంకి అనేకుల కుటుంబాలకి తండ్రి నాయన ప్రోక్షించిన రక్తంని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు యేసయ్యా. కనికరిస్తూ తండ్రి నాయన మరలా తండ్రి నాయన కడుగుతున్న విధానంని బట్టి మీకు వేలాది స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడిగా తండ్రి నాయన నేర్పిస్తున్న పరిశుద్ధతను బట్టి మీకే వేలాది స్తోత్రములు యేసయ్యా. కృప చూపిస్తున్నారు ప్రభువా. మీ కృపలో తండ్రి నాయన ఆనందించుటకు తండ్రి నాయన, మీ ప్రేమను బట్టి సంతోషించుటకు తండ్రి నాయన, ఆరాధించుటకు తండ్రి నాయన, మీరు ఇస్తున్న భాగ్యంను బట్టి మీకు వందనాలు స్తోత్రములు యేసయ్యా. కనికరించినావు తండ్రి నాయన, కనికరిస్తూనే ఉన్నావు తండ్రి నాయన. నీ గొప్పతనాన్ని తండ్రి నాయన ఎట్టి రీతిగా పొగడగలము తండ్రి నాయన. ఎంతో మేలు చేసిన దేవుడిగా మా జీవితాల్లో నిలబడిన దేవుడిగా ఉన్నావు ప్రభువా. నీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి దేవా. ఆజ్ఞను పాలించుటకు తండ్రి నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మీరు చెప్పింది లోబడి చేయుటకు తండ్రి నాయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. మీ మాటను వినటమే మీ నీతి అంటున్నారు కదా ప్రభువా. ఆ మాటను విని మేము మా జీవితాలను తండ్రి నాయన కాపాడుకోగలటకు తండ్రి నాయన సహాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడిగా నువ్వు నేర్పిస్తున్న ప్రతి కట్టడను బట్టి బోధను బట్టి మీకే మహిమ ఘనత స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. దేవుని యొక్క అద్భుతమైన